May the Lord's name be glorified. I am so happy that I could be with you once again in this manner. ప్రభు నామము మహిమపరచబడును గాక. ఈ రీతిగా మీతో కలిసి ఉండడానికి నేను ఎంతో సంతోషిస్తున్నాను. We all are in a very difficult situation these days, and we are praying that God will be gracious to us. ఈ దినాలలో మనందరం కూడా కష్టతరమైనటువంటి దినాలలో ఉన్నాం. ప్రభు తన కృప చొప్పున మనకు సహాయం చేయించు ఉన్నాడు. Now, we don't know why it is happening. There are many believers, they ask the question, what is the reason why God allows such a thing to happen? దీనికి కారణం ఏమిటో మనం తెలియదు, కానీ అనేక మంది విశ్వాసులు ఎందుకు దేవుడు ఇలాంటి దానిని జరుగునిచ్చాడని ప్రశ్నలు వేసేవారుగా ఉన్నారు. What we can do is to examine our own life, my own life, as we are spending inside our room, spending more time with the word of God, with prayer, seeking God's will, that what God wants us to understand, what God wants us to be. మనం చేయగలిగింది ఏమిటి అంటే, మనము మన సొంత గృహాలలో గదులలో ఉంటూ ఉండగా దేవుడు ఎందుకు దీనిని అనుమతించాడని మనం పరిశీలన చేసుకుంటూ, ప్రభా నేనేమి నీవు చేయాలని కోరుతున్నావని సొంత జీవితాలను పరీక్షించుకునేది మనం చేయగలం. Now for our meditation, shall we turn to a passage from the book of Isaiah, Isaiah 40 verse 1 and 2. మన ధ్యానం కొరకై యెషయా గ్రంథం 40వ అధ్యాయానికి తిప్పుదాం. 40వ అధ్యాయం 1-2 వచనాలు మనం చదువుకుందాం. Can read in Telugu, please. Yes, brother. నీ దేవుడు సెలవిచ్చిన మాట ఏదనగా, నా జనులను ఓదార్చుడి ఓదార్చుడి, యెరూషలేముతో ప్రేమగా మాట్లాడుడి. ఆమె యుద్ధకాలము సమాప్తమయ్యను, ఆమె దోష రుణము తీర్చబడెను. యెహోవా చేతి వలన ఆమె తన సమస్త పాపముల నిమిత్తము రెండింతలు పొందినను సమాచారము ఆమెకు ప్రకటించుడి. We have words of comfort from God for God's people, Judah. యూదా ప్రజలైనటువంటి దేవుని ప్రజలకు వచ్చినటువంటి దేవుని యొద్ద నుండి వచ్చిన ఓదార్పు మాటలు మనకున్నాయి. People of Judah are in captivity. యూదా ప్రజలు చెరలో ఉన్నారు. Now it's true, when Isaiah is writing, Judah is not in captivity, but later on they will be in captivity, and they are reading this passage. It's very comforting, encouraging passage for them. యెషయా ఈ సంగతులు రాసినప్పుడు వాస్తవానికి వారు చెరలో లేరు, కానీ తర్వాత వారు చెరలో ఉండగా ఆ సమయంలో ఈ మాటలు చదివినప్పుడు వారికి అవి ఎంతో ఓదార్పు కలిగించే మాటలుగా ఉన్నాయి. So God's intention is these words must be words of comfort for the people of Judah in captivity. దేవుని యొక్క ఉద్దేశం ఏమిటంటే, ఈ మాటలు చెరలో ఉన్నటువంటి యూదా ప్రజలకు ఓదార్పు కలిగించేవిగా ఉండాలి అనేది. Comfort my people, comfort my people. నా జనులను ఓదార్చుడి ఓదార్చుడి. Now there are 4 things that we can learn from here. Very quickly we shall see. 4 సంగతులు ఈ భాగంలో మనం నేర్చుకోవచ్చు. త్వరగా వాటిని చూద్దాం. Number 1, our God is concerned about our need of comfort. మొదటిగా మన ఆదరణ యొక్క లేక ఓదార్పు యొక్క అవసరత దేవుడు ఎరిగిన వాడుగా ఉంటున్నాడు. He says, my people, they need comfort. నా జనులు ఓదార్పు యొక్క అవసరం కలిగి ఉన్నారంటున్నాడు. Who needs comfort? Those who are in trouble. ఓదార్పు ఎవరికి కావాలి అంటే, శ్రమలో లేక కష్టములో ఉన్న వారికి. Going through painful situations, afflictions and troubles and adverse circumstances in their life. బాధలో గుండా శ్రమలో గుండా సాగుచూ ఉన్నవారు, వ్యతిరేక పరిస్థితులు జీవితంలో ఎదుర్కొంటున్న వారికి ఓదార్పు కావాలి. Our God knows that we are in need of comfort, or we go through troubles and struggles in our life. మన జీవితాలలో కష్టములు శోధనలు ఎదుర్కొంటున్న వారముగా ఓదార్పు యొక్క అవసరత మనం కలిగిన వారంగా ఉన్నామని దేవుడు ఎరిగి ఉన్నాడు. In Psalm 69:20 there is a verse. 69వ కీర్తన 20వ వచనం ఇలాగున్నది. That's a messianic psalm. ఇది మెస్సియా కీర్తనగా ఉంది. It's actually happened in the life of Jesus Christ.
దీని నెరవేర్పు ప్రభువైన యేసుక్రీస్తు జీవితంలో మనం చూస్తాం. There we see that I look for someone to take pity. There was no one. I look for comforters. I found none. ఈ భాగంలో మనం చదివేది ఏంటంటే, కరుణించు వారి కొరకు కనిపెట్టుకుంటుని గాని ఎవరునూ లేకపోయిరి, ఓదార్చు వారి కొరకు కనిపెట్టుకుంటుని గాని ఎవరు కానరారైరి. That was the experience of the psalmist also. కీర్తనకారుని యొక్క అనుభవంగా కూడా ఈ అనుభవం ఉన్నది. I sought, I longed for someone to comfort me. నన్ను ఓదార్చే వారి కొరకై నేను కనిపెట్టి ఎదురు చూచాను. Believers, there are many seeking for a word of comfort. అనేక మంది విశ్వాసులు ఈ ఓదార్పు కలిగించే మాట కొరకై వెదుగుచున్నారు. And we see in Psalm 119 verse 82. 119వ కీర్తన 82వ వచనంలో మనం చూస్తాం. Psalmist says, my eyes fail searching your word. When will you comfort me, O God? 82వ వచనంలో కీర్తనకారుడు అంటున్నాడు, నన్ను ఎప్పుడు ఆదరించదువో అని నా కన్నులు నీవిచ్చిన మాట కొరకు కనిపెట్టి క్షీణించుచున్నవి అంటున్నాడు. Now what I'm trying to say is that many, they seek a word of comfort or consolation. ఇక్కడ నేను చెప్పదలిచింది ఏంటంటే, ఆదరణ లేక ఓదార్పు కొరకు కనిపెట్టి వెతికే వారు అనేకులు ఉన్నారు అనేది. God knows that. దేవుడు వారిని ఎరిగి ఉన్నాడు. You see in the book of Genesis, when Noah was born, ఆదికాండ గ్రంథంలో నోవహు జన్మించిన సమయంలో the parents, they thought that by this son we shall find comfort. That's why they named him Noah. ఈ కుమారుని ద్వారా మనకు ఓదార్పు లేక ఆదరణ కలుగుతుందని ఎరిగిన వారై నోవహు అనే పేరు అతనికి పెట్టారు. So that is very encouraging. There are so many people, they are looking for ways to find peace and comfort, and God is very much aware of that need of ours. అనేక మంది సమాధానం కొరకై ఓదార్పు కొరకై కనిపెట్టేవారుగా ఉంటూ ఉండగా దేవుడు వారిని ఎరిగి ఉన్నాడనే సంగతి మనకు ఆదరణ కలిగించే మాటగా ఉన్నది. In the book of Jeremiah chapter 31:13, ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 30వ వచనంలో there we see, I will turn their mourning into joy. I will comfort them. I will make them rejoice rather than sorrow. నేను వారి దుఃఖమును వారు ప్రలాపించే స్థితిని సంతోషముగా మార్చి వారిని ఆదరిస్తాను లేక ఓదారుస్తానని ప్రభు తెలియజేస్తున్నాడు. You see, an interesting thing is, ఇక్కడ ఆశ్చర్యం లేక ఆసక్తి కల్పించే సంగతి ఏమిటంటే, many a times we long for a word of comfort, but we never realize that there are many others who really long for words of comfort from us. అనేక సార్లు మనము ఆదరణ కొరకు లేక ఓదార్పు కొరకు కనిపెట్టే వారంగా ఉంటూ ఉన్నాము, కానీ మన నుండి ఆదరణ పొందాలని ఎదురు చూచేవారు ఉన్నారనే సంగతి ఎరుగక ఉంటూ ఉన్నాం. Say for example, in these days inside our home we may be thinking somebody should call me and make an inquiry about my condition, but I forget that there are some others, they are longing for my call or my words of encouragement. ఈ దినాలలో ఇంట్లో ఉంటుండగా ఎవరైనా నాకు ఫోన్ చేసి ఎలా ఉన్నారు బాగున్నారా అని నన్ను గురించి విచారించాలని కోరుకునే వారంగా మనం ఉంటాం, కానీ మనము కూడా ఫోన్ ద్వారా ఇతరులు మీరు ఎలా ఉన్నారని తెలుసుకునేది ఆ అవసరత కలిగి ఉన్నారనే సంగతి ఎరుగుగా ఉండేవారంగా ఉన్నాం. In this passage we understand our God is concerned about our struggles, our troubles, our need of comfort. He says, comfort, yes, comfort my people. ఈ భాగంలో మనం గమనించేది ఏమిటంటే, దేవుడు తన జనులు ఆదరణ లేక ఓదార్పు కొరకు కనిపెట్టేవారుగా ఉన్నారని ఎరిగిన వాడై నా జనులను ఓదార్చుడి అని తెలియచేస్తున్నాడు. Another thing to realize, to remember or notice is, మనం గుర్తించవలసిన మరొక సంగతి జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, God is the source of all comforts for a believer. విశ్వాసి జీవితంలో సమస్త ఆదరణకు మూలము లేక ఆధారము దేవుడే. You see in Isaiah 51 verse 12, the Lord says, I am he who comforts you. యెషయా గ్రంథం
55వ అధ్యాయం 12వ వచనంలో ఆయన తెలియచేస్తున్నాడు, మీకు సమాధానము లేక సంతోషమును కలుగు చేయువాడును నేనే అనే మాట. Yeah, I am the one who comforts you. Judah has no other source of comfort, source of encouragement. Judah has only one source, that is God. యూదాకు ఆదరణ లేక ఓదార్పు కలిగే దాని కొరకై మరొక ఆధారం ఏది లేదు, కానీ దేవుని వల్ల మాత్రమే ఓదార్పు కలిగే స్థితి What is కనబడుతుంది. one more verse in 66:13, Isaiah 66:13? యెషయా గ్రంథం 66వ అధ్యాయం 13వ వచనంలో మరొక విషయం ఉన్నది. God says, as one whom his mother comforts, so I will comfort you, and you shall be comforted in Jerusalem. ఒకని తల్లి వానిని ఆదరించున్నట్లు నేను మిమ్మల్ని ఆదరించెదను, యెరూషలేములోనే మీరు ఆదరింపబడెదరు The అంటున్నాడు. Lord's comparing his way of comfort. How does he comfort his people? He says, I comfort you like a mother. దేవుడు తన ప్రజలను ఎలాగో ఆదరించుతాడో అనే దాన్ని గురించి ఆయన తెలియచేస్తూ ఒక పోలిక ఇక్కడ చెప్తున్నాడు. ఎలాగంటే తల్లి తన వారిని ఆదరించున్నట్లుగా అంటున్నాడు. We can remember our child. We know that how a mother comforts her child or father comforts her child. A mother comforts with compassion, with tender affections for the child when the child is in trouble. ఒక బిడ్డకు తల్లి ఎలాంటి ఆదరణ లేక ఓదార్పు చూపిద్దగున్నదో తండ్రి ఎలాంటి ఆదరణ చూపేవాడుగా ఉన్నాడో మనం ఎరుగుదు. తల్లి ఆదరణ లేక ఓదార్పు చూపుచుంటుడుగా ఆప్యాయతతో ఆ పని చేసేదిగా కనబడుతుంది. Oh, God says, as a mother, I comfort you with all compassion and affection for us. దేవుడు అంటున్నాడు, ఒక తల్లి వారిని ఆదరించినట్లుగా నేను మిమ్మల్ని ఆదరించేదను అంటున్నాడు. That's why we see in 1 Corinthians, 2 Corinthians chapter 1, 3, 4, Apostle Paul says, our God, he is the Father of all mercies, God of all comfort, who comforts us in all troubles, all tribulations. 2 కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 3-4 వచనాలలో మనం ఎరుగుదు. పౌలు చెప్తూ, సమస్త ఆదరణకు కర్త అయినటువంటి దేవుడే మన జీవిత పరిస్థితులన్నిటిలో మనలను ఆదరించువాడు అంటున్నాడు. He comforts us in all situations, all time. Plenty of comfort, consolation we have in the Lord. అన్ని పరిస్థితులలో అన్ని సమయాలలో కూడా ఆయన మనలను ఆదరించువాడు. ఆయన యందే అనగా ప్రభువునందే సంపూర్ణమైనటువంటి ఆదరణ మనకు కలిగేదిగా ఉంది. Now God the Father says, I am the God who comforts you. You consider the Lord Jesus Christ when he was on the face of the earth. తండ్రి అయిన దేవుడు నేను మిమ్మల్ని ఆదరించువాడును అని చెప్తున్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకములో ఉండగా గమనించండి. Now it's very interesting to see the Lord Jesus always comforted people who came to him with sorrow and grief. ప్రభువైన యేసుక్రీస్తు ఎప్పుడు కూడా తన యొద్దకు దుఃఖముతో బాధలో వచ్చిన వారందరినీ కూడా ఎన్నటికీ ఆదరించిన వాడుగా ఉన్నాడు. In Matthew 9:22 we see a woman, 12 for more than 12, around 12 years she was sick. She comes to the Lord, touches his clothes, and the Lord Jesus says, daughter, be of good comfort. మత్తయి 9:22లో మనం ఎరుగుదు. ఒక స్త్రీ 12 సంవత్సరాలు రక్తస్రావ వ్యాధితో బాధపడిందై ప్రభువుకు సమీపించి ఆయన వస్త్రమును ముట్టుకొని స్వస్థపడినప్పుడు ప్రభు ఆమెను పిలిచి, కుమార్తె నీకు ఆదరణ కలుగును గాక అని ఆయనను ఓదార్చాడు. Luke 7:13, that woman, widow of Nain, her son died, and the Lord says, weep not, woman, weep not. లూకా 7:13లో నాయను మరి ఆ తల్లి చనిపోయినప్పుడు, అమ్మా నీవు దుఃఖించవద్దు అని ప్రభువు ఆమెను ఓదార్చినవాడు. This is something very encouraging, comforting for us. ఇది మనకు ఎంతో ఆదరణను ఓదార్పును కలిగించే మాటలుగా ఉన్నాయి. That passage in John's Gospel 14 is well known. Before his departure, the Lord comforts and encourages the disciples. Let not your heart be troubled. I will not leave you comfortless, orphans, and so on. యోహాను సువార్త 14వ అధ్యాయంలో ప్రభు మరి వారిని విడిచి వెళ్లేదానికి ముందుగా చెప్పిన మాటలు మనకు పరిచయమైనవే. మీ హృదయమును కలవరపడనీయకుడి, మీ హృదయములకు నెమ్మది కలుగును గాక ఆయన పలికిన మాటలు. Referring to the Holy Spirit, the Lord says, I'm going to send another comforter for you.
పరిశుద్ధాత్మను గురించి ప్రభువు మాట్లాడుతూ వేరొక ఆదరణకర్తను నేను మీ కొద్దకు పంపితును అని చెప్పాడు ప్రభు. The word there is parakletos. That means somebody who will come along with us, to stand with us, to counsel us, to guide us. The Spirit of God is doing that work today, comforting and encouraging and guiding us. వేరొక ఆదరణకర్త అనే మాట అక్కడ ఉపయోగించబడిందిగా ఉన్నది. ఆయన మనతో ఉండి మనలో ఉండి మనలను నడిపిస్తూ మనలను ప్రోత్సహించి ఆదరించేవాడుగా పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. That same word parakletos is used for the Lord Jesus in 1 John 2:1. మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో ఈ పారాక్లోటస్ అనే ఇదే పదము యేసుక్రీస్తు ప్రభువును గురించి కూడా చెప్పబడింది. There John says, "My little children, sin not. If any man sin, we have an advocate." That advocate, some translation helper, and the word is parakletos. We have a comforter in heaven, interceding and pleading for us. చిన్నపిల్లలారా, మనకు ఒక ఉత్తరవాది ఉన్నాడని ఆ భాగంలో ఆయన రాస్తున్నాడు. ఆ మాట అక్కడ కూడా పారాక్లీటోస్ అనే పదం ఉపయోగించబడి దానికి ఏంటంటే ఆదరణకర్త, ఆదరించేవాడు అని భావం. What we understand is our God is the source of all comfort in our life. మనం గ్రహిస్తుంది ఏంటంటే మన జీవితాలలో సమస్త ఆదరణకు మూలము, ఆధారము దేవుడే అనేది. Others may not understand our struggles and problems. Others may not be able to comfort us, but our God is the source, and He is more than willing to comfort us and concerned about our need of comfort. ఇతరులు మన బాధలు, మన శ్రమలు గ్రహించలేని వారుగా ఉండవచ్చు. వారు మనలను ఆదరించేవారుగా ఒకవేళ ఉండలేకపోవచ్చు, కానీ మన దేవుడైతే మనలను ఆదరించేవాడుగా ఉంటూ ఉన్నాడు. In the Old Testament, there is an interesting story. You know that in the book of Job. పాత నిబంధనలో యోబు గ్రంథములో మనకు ఆసక్తి కలిగించే ఒక కథ ఉన్నది, మీరు ఎరుగుదురు. We know that Job had so many problems. We understand that, and his friends decided to comfort him. యోబుకు ఎన్నో ఇబ్బందులు కలిగినప్పుడు ఆయన యొక్క స్నేహితులు ఆదరించే దాని కొరకై రావాలని నిశ్చయించుకున్నారు. 3 of them, they traveled all the way from their places and came to Job and stood with him for 1 week. They were silent, didn't say anything. వారిలో ముగ్గురు ఎంతో దూరం నుండి ప్రయాణం చేసి వచ్చిన వారు యోబుతో కలుసుకొని ఏమీ మాట్లాడుకుంటూనే 3 దినములు మౌనముగా గడిపిన వారు. Very sorry for the pathetic state of Job. యోబున్నటువంటి ఆ దుఃఖకరమైన స్థితి చూచి వారు ఎంతో విచారించారు. Then they opened their mouth, began to comfort him with words. తర్వాత నోరు తెరిచిన వారై మాట్లాడుచు ఆదరించడానికి మొదలు పెట్టారు. What was the response of Job? యోబు ఎలాగో స్పందించాడు ఆ సమయంలో. Interesting to see Job 21:34. He says, యోబు 21:34లో మనం చూస్తుండగా ఆశ్చర్యం కలుగుతుంది. comfort me with empty words. వట్టి మాటలతో నన్ను ఆదరించు వారు ఎవరు అనే మాటలు ఆయన చెప్తారు. Your words are empty. Nothing is there inside in your sentences. నీ మాటలు వట్టివిగా ఉన్నాయి, ఆ మాటలలో ఏమీ శక్తి లేదంటున్నాడు ఆయన. Then you see Job 13:4. 24వ అధ్యాయంలో చూస్తాం. Job says, you are worthless physicians. మీరు అయోగ్యులుగా ఉన్నటువంటి వారు అంటున్నాడు ఆయన. That's why he says you should be silent. 5వ వచనంలో ఆయన మాట్లాడుతూ మీరు మౌనముగా ఉండవలసిన వారు అంటున్నాడు. Then in 16 verse 2, 16వ అధ్యాయం 2వ వచనంలో you are miserable comforters, he says. మీరందరూ బాధకే కర్తలు కాని ఆదరణకు కర్తలు కారంటున్నాడు. This is the way a man will comfort us. మానవుడు ఆదరించడానికి ప్రయత్నిస్తే ఇలాగే ఉంటుంది. And these days we are going through much struggle. ఈ దినాలలో మరి ఎంతో కష్టాలలో కూడా మనం సాగుతున్నాం. This is the condition that the whole world is facing. ఈ లోకమంతా కూడా ఈ స్థితిని ఎదుర్కొంటూ ఉన్నది. There are so many, they don't have any income nowadays. ఈ దినాలలో ఎవరికి కూడా ఒక ఆదాయము లేనటువంటి వారు అనేకులు So ఉన్నారు. many, they have no job today. ఈ దినాన ఉద్యోగం లేని వారు ఎందరో ఉన్నారు. And different kinds of tension many will have. అనేక మందికి అనేక రకములైనటువంటి టెన్షన్ ఉండేదిగా ఉంది. There may be somebody who is sick at home, or some of the relatives may be sick. ఇంట్లో ఎవరికైనా అనారోగ్యత ఉండవచ్చు, బంధువులలో ఎవరికైనా ఒకవేళ అనారోగ్యత ఉండవచ్చు. Or maybe having anxiety about the future, about the days to come.
రాబోయే దినాలలో ఏమి జరగబోతుందో అనే చింత కూడా ఒకవేళ ఉండవచ్చు. Believers never expect a man to comfort and encourage us. విశ్వాసులారా, ఒక వ్యక్తి, ఒక మనుషుడు వచ్చి మనల్ని ఆదరించాలని కనిపెట్టకండి. They will not understand our problems, our situations. మన పరిస్థితులను, మన సమస్యలను వారు అర్థం చేసుకోలేరు మానవులుగా. But our God is concerned about our struggles. మన దేవుడైతే మన ఈ బాధల ఇక్కట్లు పట్ల శ్రద్ధ కలిగి ఉన్నాడు. He is the source of all comfort and consolation. సమస్త ఆదరణకు, ఓర్పుకు ఆయనే మూలము లేక ఆధారం. The triune God is comforting. Spirit of God is dwelling in us, using the word of God, encouraging and counseling us. త్రియేక దేవుడు మనలను ఆదరిస్తూ ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు మన యందు నివసిస్తూ తన మాటలతో మనను ఆదరించి ప్రోత్సహించుచున్నాడు. Okay, the third thing we shall consider from verse 2. రెండవ వచనములోని మూడవ సంగతి చూద్దాం. Notice carefully that verse 2. రెండవ వచనం జాగ్రత్తగా పరిశీలించండి. Speak comfort to Jerusalem, cry out to her that her warfare is ended. యెరూషలేముతో ప్రేమగా మాట్లాడుడి, ఆమె యుద్ధకాలము సమాప్తమయ్యను, ఆమె దోష రుణము తీర్చబడెను. Notice that expression, her warfare. ఆమె యుద్ధకాలం అనే మాట చూడండి. Then her iniquity is mentioned. తర్వాత ఆమె దోషము చెప్పబడింది. Her sin is mentioned there. ఆమె పాపం అని గురించి ఇక్కడ చెప్తున్నాడు. And you have received from the Lord's hand. యెహోవా చేతి వలన మీరు పొందితిరి అంటున్నాడు. Now all these referring to the basis of the comforting words from God. ఇవన్నీ కూడా దేవుని యొద్ద నుండి మనకు కలిగే ఓదార్పు లేక ఆదరణకు తెలియచేసే మాటలుగా ఉంటున్నాయి. On what basis Judah can find comfort? యూదాకు దేనికి ఆధారంగా ఓదార్పు పొందగలిగేదిగా ఉన్నది? There is a basis for that. దాని కొరకు ఒక మూలము లేక ఆధారం ఉన్నది. God does not comfort the people with empty words. వట్టి మాటలతో దేవుడు ప్రజలను ఓదార్చడు. Man, when trying to comfort, encourage a person, man may hide something or exaggerate certain things or use soothing words, sweet words, etc. మానవుడు మరొక వ్యక్తికి ఓదార్పు లేక ఆదరణ కలిగించే దాని కొరకాయి కొన్ని విషయాలు దాచిపెట్టేవాడుగా ఉండవచ్చు, కొన్నింటిని చెప్పలేని వాడుగా ఉండవచ్చు, లేక మరి ఇతరులకు ఓదార్పు కలిగే వట్టి మాటలు మాత్రమే పలికేవాడుగా కూడా ఉండవచ్చు. No, it's not true. We also may prone to do so in such a way. మనం కూడా అలాగే ప్రవర్తించే వారముగా ఉండవచ్చు. In order to encourage a person, calm down a person, we may say, nothing, parvaledu, no problem. We may say that. ఒక వ్యక్తిని ఓదార్చడానికి, ఆదరించడానికి మనం కూడా పర్వాలేదండి, ఏమి లేదని చెప్పే వారముగా ఉంటాం. God doesn't do that. దేవుడు అలాగూ చేయడు. Before God can comfort the people of Judah, something is happening here. దేవుడు యూదా ప్రజలను ఓదార్చేదానికి ముందుగా కొంత జరుగుతున్నటువంటిదిగా ఉన్నది. They had to go through a warfare. వారు యుద్ధములో గుండా వెళ్ళవలసిన వారుగా ఉన్నారు. There we have to notice three things here. మూడు సంగతులు ఇక్కడ మనం గమనించాలి. The third point is the basis. God comforts on the basis of God's righteousness. మూడవ సంగతి మనం గమనించినట్లయితే దేవుడు తన నీతిని మూలముగా, నీతిని బట్టి ఓదార్చేవాడుగా ఉంటున్నాడు. I told you three things now. మూడు సంగతులు నేను చెప్పాను. Our God is concerned about our struggles. దేవుడు మన ఇక్కట్ల విషయమై శ్రద్ధ చూపేవాడు. And our God is the source of all comforts for a believer. సమస్త ఆదరణకు విశ్వాసికి మూలమును ఆధారమును దేవుడే. Now the third point is our God comforts us on the basis of his righteousness, his justice. దేవుడు తన యొక్క న్యాయమును బట్టి, నీతిని బట్టి మనకు ఓదార్పును కలిగించేవాడుగా ఉంటున్నాడు. So there we have to consider three things. ఇందులో మూడు విషయాలు మనం గమనించాలి. God breaks us
before he comforts us. దేవుడు మనలను ఆదరించి లేక ఓదార్చేదానికి ముందుగా ఆయన మనలను కొట్టేవాడుగా లేక పగులు కొట్టేవాడుగా ఉంటున్నాడు. The Lord very clearly refers to the iniquity of Judah. యూదా యొక్క దోషము లేక పాపమును గురించి తేటగా ప్రభువు చెప్తున్నాడు. Because of the sins of Judah, rebellion of Judah, God was angry with them. యూదా ప్రజల యొక్క పాపమును బట్టి తిరుగుబాటు చేసిన దాన్ని బట్టి దేవుడు వారి మీద కోపంతో ఉన్నాడు. Now we see in the same book Isaiah 12:1, similar verse is there. In that day you will sing, "Oh Lord, I will praise you, though you were angry with me. Your anger is turned away and comforted me." ఇదే యెషయా గ్రంథం 12వ అధ్యాయం 1వ వచనంలో, యెహోవా నీవు నా మీద కోపపడితివి, నీ కోపము చల్లారెను, నీవు నన్ను ఆదరించి ఉన్నావనే మాట గమనిస్తున్నాం. That verse has to do with future, of course, but the point is, before God can comfort us, God's anger must go, or God's law or demands must be fulfilled. ఈ వచనం యొక్క నెరవేర్పు భవిష్యత్తులో ఉన్నది. కానీ ఇక్కడ మనం గమనించినట్లయితే దేవుడు ఓదార్చి ఆదరించే దానికి ముందుగా ఆయన యొక్క నీతి నెరవేర్చబడాలి, ఆయన దోషానికి శిక్ష విధించాలి. As long as there is evil, rebellion, sin in believers' life, as long as God is displeased in the lives of God's people, there cannot be comfort and consolation. దేవుని ప్రజల జీవితాలలో పాపం ఉన్నంత మట్టుకు, దేవుని ప్రజల జీవితాలు దేవునికి సంతోషాన్ని కలిగించలేకుండా ఉండేంత మట్టుకు తన ప్రజలతో ఆయన తీర్పు తీర్చవలసిన వాడుగా ఉన్నాడు. Judah had to go through the chastening hands of God. అందుచేత యూదా ప్రజలు దేవుని యొక్క ఆ శిక్షించే హస్తము క్రిందగా సాగాలి. And it was a long process, and they have gone through much pain and sorrow. Now God says it is over now. అది ఎంతో మరి కాలము కొనసాగేదిగా ఉన్నది, ఎంతో బాధ పొందవలసిన వారుగా ఉన్నారు. ప్రభు ఇప్పుడు చెప్తున్నాడు అదంతా ఇప్పుడు ముగిసేదిగా ఉన్నది. Now God says the warfare is ended. Now you can find comfort. ఇప్పుడు దేవుడు చెప్తున్నాడు ఆ యుద్ధ కాలము సమాప్తమైంది, మీకు ఇప్పుడు ఓదార్పు పొందేదిగా ఉన్నారు. So here we should not forget that God's chastening hands will be upon us as long as we go away from God's way and God's will. We cannot enjoy peace and comfort in our life. దేవుని చిత్తమునకు, దేవుని యొక్క ఉద్దేశానికి వేరుగా మనం ఎంతకాలం సాగే వారంగా ఉంటామో అంత మట్టుకు కూడా శిక్షించే దేవుని యొక్క హస్తము మన మీద ఉంటుందని, అంత మట్టుకు మనకు ఓదార్పు అనేది కలుగుదు అనేది గుర్తించాలి. Today Calvary is the place, the cross of Calvary is the place where God's anger turned away, or God poured his wrath on the Son of God so that we may be forgiven and we may be redeemed. ఈ దినమున సిలువ, ప్రభు యొక్క సిలువ మాత్రమే మన మీద ఉన్నటువంటి ఆ తీర్పును సిలువ మీదకు మరల్చబడుట ద్వారా దేవుని యొక్క కోపము చల్లారినటువంటి స్థితిని మనకు తెలియజేస్తోంది. So when we acknowledge that truth that the Lord Jesus, he died for me, and we confess our sins, God forgives, and then God says comfort, have peace and joy. యేసుక్రీస్తు ప్రభు మన కొరకై సిలువలో చనిపోయినటువంటి సంగతిని మనం గుర్తించి అంగీకరించినప్పుడు మాత్రమే ఆయన మన హృదయాలకు నెమ్మదిని, సంతోషాన్ని కలుగు చేస్తూ ఆదరించేవాడుగా ఉన్నాడు. That is the first thing to remember there. God breaks us. God allows us to go through painful situations that we may repent of our sins and turn to the Lord, confess and find forgiveness on the basis of the death and the resurrection of Jesus Christ. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మరణము, పునరుద్ధానము ఆధారముగా ఆయనను మనం నమ్ముకొని మరి ఆయన వైపు తిరిగేంత మట్టుకు ఆయన మనలను శిక్షించేవాడుగా, మనలకు తీర్పు తీర్చి ఆ బాధలో గుండా తీసుకువెళ్లేవాడుగా ఉన్నాడనేది మనం గమనిస్తుంటున్నాం. God, according to his law, he deals with sin, and then he comforts us on the basis of that righteous
act of God. దేవుడు తన నీతిని బట్టి లేక తన చట్టాన్ని బట్టి ఆయన మనతో ఆ తీర్పు జరిగించిన వాడై ఆ తరువాత మనలను ఆదరించేవాడుగా ఉన్నాడు. Now, one more thing is there in the verse 2 again. రెండవ వచనంలో మరొక సంగతి కూడా ఉంది. You see, notice that the Lord says, she has received from the Lord's hand double for all her sins. ప్రభు చెప్తూ ఆమె తన సమస్త పాపముల నిమిత్తము రెండింతలు పొందెను అంటున్నాడు. Notice carefully, whatever Judah experienced, those chastening, those wrath of God, or the painful situations Judah faced, it was from the Lord's hand. That is one thing, and also double for all her sins. ఇక్కడ మనం గమనించాలి జాగ్రత్తగా ఏంటి అంటే యూదాకు కలిగినటువంటి ఆ బాధ, ఆ శ్రమ, ఆ ఇబ్బంది అంతా కూడా దేవుని వలన కలిగిందిగా ఉంటుంది. వారు చేసిన పాపానికి రెండింతలుగా అది వారి పట్ల జరిగిందిగా ఉన్నట్లుగా చూస్తుంటున్నాం. Double for what they have done. వారు చేసిన దానికి రెండింతలుగా వారు అనుభవించారు. That is something we have to remember. మనం గుర్తుంచుకోవాల్సిన సంగతి ఇది. In some other passage also, the Lord says the same thing. I will repay double for their iniquity. ఇతర భాగాల్లో కూడా ప్రభు తెలియచేస్తూ వారి దుష్టత్వానికి రెండింతలుగా నేను వారిని శిక్షిస్తానని ప్రభు చెప్పాడు. But here, what I want to emphasize is, how does the Lord know that double they have experienced? ఇక్కడ మనం గమనించాల్సిన ఒక సంగతి ఏమిటంటే వారు రెండింతలుగా అనుభవించారనేది దేవునికి ఎలాగూ తెలుస్తుంది అనేది. That means whatever painful life the people of Judah went through, the Lord was measuring it. The Lord was carefully watching the painful states or painful stages Judah has gone through. యూదా ప్రజలు ఆ కష్టములో గుండా, బాధలో గుండా, శ్రమలో గుండా వెళ్ళుచూ ఉంటుండగా వారు ఎంత ఆ శ్రమను, బాధను పొందారనేది దేవుడు కొలుచుచూ ఉన్నాడు అని అర్థం. That means he controls all that we face in our life. Even when he chastens us, graciously he controls it. అనగా ఆయన మన జీవితంలో జరిగే సమస్తమును కూడా కంట్రోల్ చేస్తున్నాడు అనేది మనకు అర్థమవుతుంది. ఆయన మనల్ని శిక్షించే సమయంలో కూడా ఆయన కంట్రోల్లో ఉన్నాడనే సంగతి మనం He will గుర్తిస్తాం. never allow too much to fall on us. మన మీదకి మనము పొందవలసిన దానికంటే ఎక్కువ పడకుండా ఆయన చూచేవాడుగా ఉంటున్నాడు. We see similar words in 1 Corinthians chapter 10. మొదటి కొరింథీ 10వ అధ్యాయంలో ఇలాంటి మరొక వచనం చదువుతాం. There we know that the writer is referring to the chastening hands Israelites had to face, and we have to take it as an example. Then he says, God is faithful, who will not allow you to be tempted beyond what you are able, but the temptation will also make the way of escape, that you may be able to bear it. ఇశ్రాయేలు ప్రజలు పొందినటువంటి ఆ బాధ, ఆ శ్రమను గురించి ఇక్కడ ఈ గ్రంథకర్త మాట్లాడుతూ మనకు దాని గురించి అదొక పాఠముగా ఇవ్వబడిందని తెలియచేస్తూ ఆయన పలికింది ఏమిటంటే దేవుడు నమ్మతగిన వాడు, మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మను శోధింపబడనియ్యడు అని తెలియచేస్తున్నాడు. God will never allow beyond our capacity. మనం ఎంత మటుకు సహిస్తామో అంత మట్టుకే ఆయన మనల్ని శ్రమకు గురి చేస్తాడు, కానీ దానికి మించిన శ్రమను ఆయన మనకు రానివ్వడు. Today our condition is, I told you, it's very, very bad. Many are anxious about the future. ఈ దినాన మనం ఉన్న స్థితి ఎంతో దుఃఖకరమైనదిగా ఉంది. అనేకులు భవిష్యత్తు గురించిన చింత కలిగిన వారుగా ఉంటున్నారు. How many plans and purposes that we have designed have come to nothing. మనం ఎన్ని పథకాలు, ఎన్ని ఆలోచనలు చేసిన వారముగా ఉండి అవి వాటిని పొందలేక, వాటిని నెరవేర్పు చూడలేకుండా ఉన్నాం. So many wedding ceremonies cancelled. అనేక వివాహాలు కదా ఏర్పాట్లన్నీ కూడా రద్దయిపోయినాయి. Many dear ones died, and dear ones couldn't
even see the body for a last time. మన ప్రియులు అనేకులు చనిపోయిన వారుగా ఉండగా చివరి చూపుగా వారి దేహాన్ని కూడా చూడలేకపోయిన పరిస్థితులు ఉన్నాయి. So many going through a lot of painful situations today. అనేక మంది దుఃఖకరమైనటువంటి పరిస్థితులలో గుండా సాగుచున్న వారుగా ఉన్నారు ఈ దినాన. And from this passage, we understand our Lord comforts our hearts with this truth that He will not allow beyond a limit. There is a limit that we will have to face. A limit is there. He controls it. ఈ భాగంలో మనం గమనిస్తూ నేర్చుకుంటున్నది ఏమిటంటే దేవుడు మనలను ఓదార్చేవాడుగా ఆదరించేవాడుగా ఉన్నాడని, మనకు కలిగే ఇబ్బందులు ఇక్కట్లు ఆయన నియమించినటువంటి ఆ స్థాయి దాటనివిగా ఉంటూ ఉన్నాయనే సంగతి కూడా గుర్తిస్తున్నాం. And the third thing that I want to tell you from that same verse is warfare is ended, iniquity is pardoned. ఈ భాగంలో నుండి మూడవ సంగతి మనం గుర్తించేది ఏంటంటే యుద్ధ కాలము సమాప్తమైంది, దోష రుణము తీర్చబడింది. When God says, comfort my people, comfort, because your warfare is ended, your iniquity is pardoned, you are free, you will enjoy blessings now. నా దేవుడు ఓదార్చుడి, నా జనులను ఓదార్చుడి అని చెప్తుంటుండగా యుద్ధ కాలము సమాప్తమైంది, మీ దోష రుణము తీర్చబడింది, మీ పాపములకు శిక్ష విధించబడింది కనుక ఇప్పుడు మీరు ఆదరించబడతారని ఆయన తెలియజేస్తున్నారు. That means he concludes that chastening process at the right time. అనగా సరైనటువంటి సమయంలో ఈ శిక్షించే ఆ పనిని ఆయన ముగించేవాడుగా ఉన్నాడని అర్థం. Now remember those three things. ఈ మూడు విషయాలు జ్ఞాపకం ఉంచుకోండి. God comforts us on the basis of his righteousness. దేవుడు తన నీతి ఆధారంగా మనలను ఆదరించేవాడు. I told you three things on the basis of that. దాని మూలముగా మూడు సంగతులు నేను మీకు జ్ఞాపకం చేశాను. First of all, God comforts us. Before he comforts us, he breaks us. దేవుడు మనలను ఓదార్చేవాడు, ఓదార్చేదానికంటే ముందుగా కూడా మనలను శిక్షించేవాడుగా ఉన్నాడు. That's very painful. అది బాధతో కూడినటువంటిది. He breaks us to comfort us. He harms us to heal us. మనలను కష్టపెట్టి ఓదార్చేవాడుగా ఉన్నాడు, మనకు బాధ కలుగుచుంటుండగా స్వస్థత కలుగు చేసేవాడుగా ఉన్నాడు. And the second thing, even as we go through such chastening hands of God, God controls it. He measures it. రెండవదిగా మనం గమనించేది ఏమిటంటే అలాగూ దేవుడు శిక్షించుతున్న పరిస్థితుల్లో కూడా మనం సాగుతూ ఉంటుండగా ఆ పరిస్థితిని కంట్రోల్ చేసేవాడుగాను, అదే సమయంలో దానిని పరిమాణాన్ని కొలిచేవాడుగా కూడా ఉన్నాడనేది. And the third thing, he concludes at the right time. మూడవదిగా మనం గమనించేది ఏమిటంటే దానిని సరైనటువంటి సమయంలో ముగింపు కలిగించేవాడుగా అని. In the book of Isaiah itself, another passage is there. యెషయా గ్రంథములోనే మరొక భాగం ఉన్నది. Similar idea in chapter 28, 24 onwards. 28వ అధ్యాయం 24వ వచనం నుండి ఇలాంటి తలంపే మనకు కనబడుతుంది. Now Isaiah 28 verses 24 to 28. యెషయా గ్రంథం 28వ అధ్యాయం 24 నుండి 28 వచనాలు. That's a long passage, no need to read now. ఇది చాలా పెద్ద భాగంగా ఉంది కనుక చదవాల్సిన అవసరం లేదు. There God brings the example, illustration of a farmer. ఒక వ్యవసాయదారుని యొక్క ఉదాహరణ దేవుడు ఇక్కడ తీసుకొని వస్తున్నాడు. Then the Lord is asking this question. ప్రభు ఈ ప్రశ్న వేస్తున్నాడు. Verse 24, does the plowman keep plowing all day to sow? 24వ వచనం, దున్నువాడు విత్తుటకు నిత్యము తన పొలమును దున్నునా? Does he keep turning his soil and breaking the clouds? అతడు దుక్కి పెళ్ళలు నిత్యము బద్దలు కొట్టునా? Now what is the answer? Answer is no. దీనికి సమాధానం ఏంటంటే కాదు అనేది సమాధానం. That then he says, does he not sow the black cumin and scatter the cumin, plant the wheat in rows? The different method of cultivation he's referring there. ఇక్కడ ఆయన మాటలు తర్వాత మాట్లాడుతూ నల్ల జీలకర్ర, తెల్ల జీలకర్ర చరును, గోధుమలు వరుసగా విత్తునని,
వ్యవసాయంలో ఉన్న వేరు పద్ధతులను గురించి మాట్లాడుతున్నాడు. Then verse 27 referring to the different methods of harvesting. 27వ వచనంలో వాటిని కోసే వేరు పద్ధతులను గురించి మాట్లాడుతున్నాడు. So what the Lord says, a farmer has different steps in his work. ఇక్కడ ప్రభు చెప్తుంది ఏంటంటే వ్యవసాయదారుడు చేసే పనులు వేరు మెట్లు ఉన్నాయి అని. He doesn't keep on breaking the soil. ఎల్లకాలము కూడా ఆ భూమిని దున్నుతూ మాత్రమే ఉండడు అంటున్నాడు. And also when he is harvesting, he uses various methods according to that fruit, according to that whether wheat or barley, he uses different methods to harvest. వ్యవసాయదారుడు కోత కోసే సమయంలో కూడా ఆ పంటకు తగినటువంటి రీతిలో కోత కోసేవాడుగా ఉన్నాడని కూడా తెలియజేస్తున్నాడు. Now the Lord says, this is the way I work with you. ప్రభు చెప్తూ నేను కూడా మీతో ఈ రీతిగా పని చేయుచున్నాను అంటున్నాడు. He will not do anything for a long time. There will be an end to this situation. This particular దేవుడు ఒకే పనిని ఎంతో కాలం చేసేవాడుగా ఉండడు. ఆ పరిస్థితికి ఒక ముగింపు పలికేవాడుగా ఉంటూ ఉన్నాడు ప్రభు. He is very careful in dealing with different people. వేరు వ్యక్తులతో ఎంతో జాగ్రత్తగా ఆయన పని చేస్తున్నాడు. He will not keep on breaking us. He will not keep on allowing us to go through painful situations in life. ఎప్పటికీ మనల్ని కృంగదీస్తూ బాధతో కూడినటువంటి పరిస్థితులలో గుండా మాత్రమే తీసుకుని ఆయన ఎన్నటికీ వెళ్ళడు. And one day he will finish his work. ఒక దినాన ఆయన తన పని ముగిస్తాడు. So we can take heart today that whatever is happening today, it will not continue for a long time. అందుచేత ఈ దినాన జరిగేదంతా ఎక్కువ కాలం ఇది కొనసాగదు అని మనం ఆదరణ పొందవచ్చు. Very soon the Lord will accomplish his purposes. త్వరలోనే ప్రభు తన ఉద్దేశములు నెరవేరుస్తాడు. What we need to do is yield ourselves to the Lord. మనం చేయవలసింది ఏమిటంటే మనల్ని మనము దేవునికి లోబరుచుకునే పని. When the Lord fulfills his purposes in us, when the Lord finds that his purposes are over, he will lead us through. He will lead us in the right path. ప్రభు మన జీవితాలలో తన ఉద్దేశములు నెరవేరాయి, అవి ముగింపుకు వచ్చాయని చెప్పి గుర్తించినప్పుడు ఆయన మనలను ఓదార్చుచు ఆదరించుచు నడిపేవాడుగా ఉంటాడు. So we have seen three things now. కనుక 3 సంగతులు మనం చూచాం. What are those three things? ఏమిటి ఆ 3 విషయాలు? Number one, our God is concerned about our need for comfort and consolation. మొదటిగా మన యొక్క ఆదరణ, మన యొక్క ఓదార్పు యొక్క అవసరత దేవుడు ఎరిగిన వాడుగా ఉన్నాడని చూచాం. And secondly, our God is the source for all comfort for all time. రెండవదిగా అన్ని వేళల సమస్త ఆదరణకు కూడా దేవుడు మాత్రమే మూలము అనేది చూచాం. What a privilege we have in the Lord Jesus Christ. ప్రభువైన యేసుక్రీస్తునందు ఎంత గొప్ప ఆధిక్యత మనం కలిగి ఉన్నాం. We should not forget that so many people outside are in anxiety, worried about so many things, but God graciously blessing us as we are inside lockdown state. We are more blessed than the past, actually speaking. వెలుపల అనేక మంది అనేక రకములైనటువంటి ఆతృతతో చింతతో ఉన్నవారుగా ఉంటూ ఉండగా దిగ్బంధములో ఇండ్లలో మాత్రమే ఉన్నటువంటి మనము దేవుని యొక్క ఓదార్పును ఆదరణ పొంది సాగే వారముగా ఉండుట ఎంతో గొప్ప దీవెన. We find comfort and encouragement from our God. మన దేవుని యొద్ద నుండి ఆదరణను ఓదార్పును పొందే వారముగా మనం ఉన్నాం. What was the third thing? ఇంకా సంగతి మూడవది ఏంటి? The third thing is our God comforts on the basis of his righteousness, his justice, not empty words. మూడవ సంగతి ఏమిటంటే మన దేవుడు వట్టి మాటలతో కాకుండా ఆయన నీతి, ఆయన న్యాయమునకు తగినట్లుగా మనలను ఆదరించేవాడుగా ఉన్నాడు అనే మాట. Where we have seen he allows us to go through painful situations, broken experience. బాధకరమైనటువంటి కృంగినటువంటి పరిస్థితుల్లో కూడా ఆయన మనలను తీసుకువెళ్ళేవాడు అనే సంగతి ఇక్కడ గమనించాం. But he controls it. అయితే దానిని నియంత్రించి కంట్రోల్ చేసేవాడు ఆయన. He concludes it at the right time. సరైనటువంటి సమయంలో దానికి ముగింపు పలికేవాడు ఆయన. And finally, one more thing.
చివరిగా మరొక సంగతి, that is in same verse, it is there. ఈ వచనంలోనే ఆ మాట ఉన్నది. The sum and substance of this verse is comfort, yes, comfort my people, speak comfort to my people, cry out. ఇక్కడ దీని యొక్క సారాంశం, ఈ వచనం యొక్క సారాంశం అంతా ఏమిటంటే, దేవుడు సెలవిచ్చిన మాట, ఆయన చెప్పిన మాట, నా జనులను ఓదార్చుడి అనే మాట. Make it known to everyone throughout Jerusalem. God is giving you comfort. Warfare is ended. యెరూషలేములో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా మీరు తెలియచేయండి, యుద్ధము సమాప్తమైంది, ప్రేమతో మాట్లాడి దేవుడు మిమ్మల్ని ఆదరించుచున్నాడని చెప్పండి అంటున్నాడు. Now, if you read the whole chapter of 40, you will understand the beauty of this verse. ఈ 40వ అధ్యాయం అంతా కూడా మనం చదివినప్పుడు ఈ వచనములో ఉన్నటువంటి రమ్యమైన సంగతి అర్థం చేసుకుంటాం. There the Lord is tell everybody, people of Judah, enjoy, find comfort and consolation. ప్రభు ఇక్కడ తెలియచేస్తున్న అందరికీ మీరు ప్రకటించండి, యూదా ప్రజలు ఓదార్పును ఆదరణ పొందిన వారుగా ఉన్నారనే సంగతి ప్రకటించండి. The fourth lesson that I have noticed is, God wants us to comfort one another, communicate the words of comfort to people of God. నేను గమనించిన 4వ పాఠం ఏమిటంటే, మనము ఇతరులను, దేవుని ప్రజలను ఆదరించే వారముగా ఉండాలని, ఆ పనిలో కొనసాగాలి అనేది. In the New Testament we see that in 1 Thessalonians especially, with these words, comfort one another. ప్రతి నిబంధనలో ప్రత్యేకంగా తెస్సలోనికీయులకు రాసినటువంటి పత్రికలో మనం చూస్తాం, ఈ మాటలతో మీరు ఒకరినొకరు ఆదరించుకొనుడి అనే మాట. The word of God alone, through the word of God alone, through the words of God alone, we can comfort others. దేవుని వాక్యము ద్వారా, దేవుని మాటల ద్వారా మాత్రమే మనం ఇతరులను ఆదరించగలుగుతాం. And again in 1 Thessalonians 5:11, writer says, comfort each other, edify one another. మొదటి తెస్సలోనికీ పత్రిక 5:11లో మనం చూస్తాం, ఒకరినొకరు ఆదరించుకొనండి, ఒకరినొకరు ప్రోత్సహించుకొనుడి అనే సంగతి. 5:14 says, warn those who are unruly, comfort the faint-hearted, uphold the weak, be patient with all. 5:14లో ఆయన తెలియచేస్తున్నాడు, వారి అక్రమంగా ప్రవర్తించే వారికి బుద్ధి చెప్పండి, ఒకరికి ఆదరణ కలిగించుకొనండి, ఒకరినొకరు ప్రేరేపించుకొని పురికొల్పుకొనుడి అంటూ ఉన్నాడు. So it's my prayer that as we are going through unusual, unprecedented disturbances in our life, we as believers find comfort in God's word. కనుక విశ్వాసులముగా మరి మనం ఊహించినటువంటి కష్టం కలిగించే పరిస్థితుల్లో గుండా సాగుతూ ఉంటుండగా, దేవుని వాక్యమందు, మాటల యందు మనకు ఆదరణ పొందే వారంగా ఉన్నాం. Whatever may be your state today, ఈ దినాన మీ పరిస్థితి ఎలాగున్నా సరే, our God is concerned about you, my dear brother, my dear sister. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, దేవుడు మీ పట్ల శ్రద్ధ కలిగిన వాడుగా ఉన్నాడు. He is the source of all our comfort. మనకు కలుగవలసిన ఆదరణ అంతటికి ఆయనే మూలం. And he wants to say that, be happy, be calm, be at peace. నెమ్మదిగా ఉండండి, సంతోషముగా ఉండండి, సమాధానంతో ఉండండి ఆయన తెలియచేస్తున్నాడు. It's my prayer that all of us may continue to enjoy that peace and comfort through the Lord Jesus Christ. ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఆ ఆదరణను, ఆ ఓదార్పును మనందరము కూడా పొందిన వారంగా ఉండాలనేది నా ప్రార్థనగా ఉన్నది. May the Lord's name be glorified. ప్రభు నామము మహిమపరచబడును గాక. Thank you. వందనాలు.